వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ ఇష్యూ. కొద్ది గంటల్లో జరిగే మేడారం మహాజాతరకి రూట్ మ్యాప్ రెడీ అయింది. 6000 బస్సులు, దాదాపు 2 లక్షలకి పైగా ప్రైవేటు వాహనాలు, హెలికాప్టర్లు, ఎడ్ల బండ్లు, ఇలా అన్ని దారులు మేడారం వైపే. ఇంతకీ సమ్మక్క సారక్క సన్నిధికి చేరే దారేది? భక్తులు ఏ రూట్లో వస్తే సమ్మక్క సన్నిధికి సేఫ్గా చేరుకుంటారు? ఈసారి జాతర రూట్ మ్యాప్ ఏంటి? మేడారం మహాజాతర ఫిబ్రవరి 21 నుండి 24 తేదీ వరకు జరగనుంది. ఈసారి జాతరకి 1,50,00,000 మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాతరకి అట్టహాసంగా ఏర్పాట్లు చేసింది. స్థానిక మంత్రి, ఆదివాసీ బిడ్డ సీతక్క అన్నీ తానై మేడారం సమ్మక్క సారక్క జాతరకి ఏర్పాట్లు చేశారు. సమ్మక్క సారక్క దేవతల దీవెనలతోనే తాను ఈ స్థాయికి ఎదిగానని, తల్లుల సేవలో తరిస్తున్నానన్నారు. మేడారం జాతర చరిత్రలో ఇప్పటివరకు 1,20,00,000 మంది భక్తులు రావడం అన్నది హైయెస్ట్గా రికార్డు నమోదైంది. కానీ ఈసారి 1,50,00,000 మంది భక్తులు వస్తారని అంచనాలు వేస్తున్నారు. జాతర సమయంలో 6 రాష్ట్రాల నుండి భక్తులు తల్లుల దర్శనానికి తరలివస్తారని అంచనాలు వేస్తున్నారు. మరి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఏ రూట్లో వస్తే సమ్మక్క సారక్క సన్నిధికి సేఫ్గా చేరుకుంటారు? వీఐపీల దారేది? ఆర్టీసీ బస్సుల్ని ఏ రూట్లో మేడారంకి తరలిస్తారు? ఎడ్ల బండ్లు మార్గంలో రావాలా అనే ప్రశ్నలు తలెత్తుతున్న వారికి ప్రైమ్ 9 న్యూస్ ఈ స్టోరీ ద్వారా క్లారిటీ ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే భక్తులకి మేడారం రూట్ మ్యాప్ పై క్లారిటీ ఇచ్చేందుకు ప్రైమ్ 9 ప్రయత్నం చేపట్టింది. ఇప్పటికే మేడారం రూట్ మ్యాప్ రెడీ అయిపోయింది. జాతర సమయంలో పస్రా తాండ్వాయి మీదుగా మేడారం రూట్లో కేవలం ఆర్టీసీ బస్సులు, వీవీఐపీల వాహనాలు మాత్రమే అనుమతిస్తారు. హైదరాబాద్, విజయవాడ, కరీంనగర్, మహారాష్ట్ర హైవే మీదుగా వరంగల్ చేరుకునే వాహనాలు ములుగు మీదుగా మేడారంకి చేరుకుంటాయి. అయితే ప్రైవేటు వాహనాల్ని పస్రా, ప్రాజెక్టు నగర్, నార్లాపూర్ మీదుగా మేడారం వైపు దారి మళ్లిస్తారు. కేవలం ఆర్టీసీ బస్సులు మాత్రమే పాస్రా, తాడ్వాయి మీదుగా మేడారం చేరుకునేలా రూట్ మ్యాప్ రెడీ చేశారు. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే ప్రైవేటు వాహనాల్ని ఏటూరు, నాగారం, చిన్నబోయినపల్లి, కొండాయి మీదుగా దారి మళ్లిస్తారు. ఆర్టీసీ బస్సులు మాత్రమే తాండ్వాయి మీదుగా మేడారం చేరుకునేలా రూట్ మ్యాప్ రెడీ చేశారు. ఇక అటు మహారాష్ట్ర, గోదావరికని, మందని, భూపాల్పల్లి మీదుగా వచ్చే ప్రైవేటు వాహనాల్ని కాల్వపల్లి మార్గంలో ఒక దారి, బయ్యక్కపేట మార్గంలో మరో మార్గం, ఇలా 2 మార్గాల్లో మేడారం చేరుకునేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. మేడారం చుట్టూ 8 కిలోమీటర్ల వైశాల్యంలో 33 ప్రాంతాల్లో పార్కింగ్కి ఏర్పాటు చేశారు. 14,000 మంది పోలీసులు, 500 సీసీ కెమెరాలు, 12 డ్రోన్ కెమెరాలతో భద్రతా పర్యవేక్షణకి సర్వం సిద్ధమైంది. అలాగే మేడారం సమ్మక్క సారక్క దేవతల కొలువైన గద్దెల వద్ద కూడా క్యూ లైన్లో ఏకకాలంలో 20,000 మంది వేచి ఉండే విధంగా భారీ క్యూ లైన్లు సిద్ధం చేశారు. ఆర్టీసీ బస్టాండ్ నుండి నేరుగా గద్దెల వద్దకు చేరుకునేలా సపరేట్ క్యూ లైన్లు కూడా రెడీ చేశారు. ఇది మొత్తంగా రూట్ మ్యాప్. ఇది వాల్టి బర్నింగ్ ఇష్యూ. నమస్తే.